నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన నమూనా చిత్రాలను అధికారికంగా విడుదల చేసిన జీఎంఆర్ కార్పొరేషన్. సిట్టింగ్లను మారుస్తాననడం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాలి తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కనీస వేతనాలు చెల్లించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి నేడు శాసనసభకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ఈవో మరియు అర్చకులు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి మరియు కుటుంబ సభ్యులకి ఆశీస్సులు అందించిన వేములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరియు ఆమ్దోల్ మైసమ్మ గుడి అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. ఆలేరు ఎమ్మెల్యే గారికి విప్పించిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ ప్రతి ఒక్కరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, కోమటి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు పాదాల వద్ద జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధామ హేమేందర్ గౌడ్, భిక్షపతి నరసింహ, మూలా రమేష్, గోపాల్, ముఖ్యర్ల వల్లేష్, మిర్యాల సాయిలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ వీల్ ఐలయ్య గారిని ఈరోజు ఆలేరు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు, వారిని గుర్తించి ఈరోజు వారికి ప్రభుత్వం ఇప్పించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సంజీవరెడ్డి అన్న గారికి కూడా, జిల్లా అధ్యక్షులకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది యాదగిరిగుట్టలో. ఇంకా ఐలన్నకు ఇలాంటి సేవలు చేసినందుకు, ఇలాంటి పోస్ట్ వచ్చింది, ఇంకా ముందు రోజులలో ఐలన్న ఇంకా సేవలు చేసి ఇంకా పెద్ద పోస్ట్ పోవాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యాదవ కులస్తునికి ఒక గౌరవ విప్పు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు నమస్కరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా గుండాల మండల ప్రజల తరపున బీర్ల ఐలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భిక్షం గౌడ్తో పాటు గుండాల గ్రామ సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ సుధాగాని రామచందర్ ఉన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బీర్ల ఐలయ్య గారు శాసనసభ్యులుగా ఎన్నికై వారిని ప్రభుత్వం గుర్తించి, వారి సేవలు గుర్తించి వారికి ప్రభుత్వ విప్పుగా నియమించినందుకు ప్రభుత్వానికి మా మండల ప్రజల తరపున మా సొసైటీ సభ్యుల తరపున శుభాభినందనలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ గుర్తించి అందరికీ కష్టపడ్డ వారికి తగు ప్రాధాన్యత ఇచ్చి వారికి అనుగుణంగా సేవలు చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్ 6 వారాల పాటు రెస్ట్ అవసరం. వారం క్రితం జారీ పడడంతో విరిగిన తుంటి ఎముకకు సర్జరీ చేసిన డాక్టర్లు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో గత కొంతకాలం క్రితం పనికి ఆహార పథకం క్రింద నిర్మించిన రోడ్డును తొలగించడంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతారని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ చెరువులో సర్వే నెంబర్ 642లో 29.19 ఎకరాల శిఖం 67.29 ఎకరాల FTL భూమి ఉందని నిర్మించిన ఈ రోడ్డు మొత్తం శిఖం భూమితో పాటు FTLలో నిర్మించారని, ఈ రోడ్డును నిర్మించడం వల్ల చెరువు ఆక్రమణకు గురవుతుందని జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ 2020లో రోడ్డును తొలగించేందుకు సిఫార్సు చేసిందని, కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ పనులు నిలిచిపోయాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హైకోర్టులో WP నెంబర్ 38367 ఆఫ్ 2022 రిట్ పిటిషన్ను దాఖలు చేశామని, ఈ రోడ్డును 2 నెలల్లో తొలగించాలని కోర్టు తీర్పునివ్వడంతో అధికారులు తీర్పును అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డును తొలగించేందుకు సహకరించిన అధికారులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ రోడ్డును ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి తెస్తే సమస్యలు లేకుండా ఉంటుందని వారు కోరుతున్నారు. నా పేరు పిల్లి దశరథం, సొసైటీ సెక్రటరీ మరియు సొసైటీ ప్రెసిడెంట్ సింగం అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ బైపాస్ రోడ్డు తొలగించడానికి మేము సభ్యులందరం కలిసి కలెక్టర్ గారిని కలిసాము ఒకసారి 2 సార్లు. ఆ తర్వాత హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని సర్వే నెంబర్ 642 శిఖం, చెరువు శిఖం వచ్చేసి 29.19 ఎకరాల శిఖం, 69.29 ఎకరాల FTL భూమి ఉంది. గత కొంతకాలంగా క్రితం పనికారం పథకం కింద నలంద కాలేజీ నుండి ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. చెరువు ఆక్రమణకు గురవుతుందని పట్టణ చెత్త రోడ్డు చిరువైపులా వేయడం జరుగుతుంది. పూడ్చికతో పాటు వచ్చే కాలుష్యాన్ని నుండి తొలగించడానికి అనారోగ్యానికి గురవుతున్నారు అని ప్రజలు జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ 2020లో రోడ్డును తొలగించేందుకు సిఫారసు చేసింది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ పనులు నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ మహిబాద్ నుండి జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ ఇచ్చిన తీర్మానాన్ని అమలు చేయాలని గౌరవ హైకోర్టులో WP నెంబర్ 38367 ఆఫ్ 2022 ప్రకారం ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ రోడ్డును 2 నెలల్లో తొలగించాలని జిల్లాలోని సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ రోడ్డు తొలగించిన దగ్గర హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు సహకరించిన జిల్లా కలెక్టర్ శశాంక గారికి, ఇరిగేషన్ EE సమ్మిరెడ్డి గారికి మరియు DE కిషోర్ కుమార్ గారికి, AE శ్రావణ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విచ్చలవిడిగా పెరుగుతూ వేరే వ్యవహారం చేస్తున్న కుక్కల నియంత్రణ కొరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను తొందరగా పరిష్కరించకపోతే భారీగా నిరసనలు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు, జనరల్ సెక్రటరీ పన్నాల శ్రీనివాసరెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీలత, బద్రునాయక్, రంజిత్ రెడ్డి, పవన్ గౌడ్, మోహన్, నాగరాజు, మజర్, పరమేష్, సైదా నాయక్, పంగరాజు, సుధీర్, శ్రీకాంత్ పటేల్, శరత్ గౌడ్, ప్రభాకర్ చారి, కరీం మరియు సీనియర్ నాయకులు, యువజన నాయకులు పాల్గొనడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కమిటీ తరఫున చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము చెప్పిన ఒక 2-3 వారాలు దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత తూతు మంత్రంగా దాన్ని మర్చిపోతూ ఉన్నారు. లాస్ట్ టైం ఇదే ఇయర్లో ఇదే మంత్లో ఒక సంతోషి అనేసి ఒక చిన్న బాలిక మీద కుక్కలన్నీ కూడా పడి పీల్చుకొని చీల్చి పాపని గాయపరిచినాయి. మేము మా సొంత వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చినాం. మళ్ళీ అప్పుడు వచ్చిన ఈ బ్లాక్ స్క్వాడ్ సిబ్బంది తప్పితే అప్పుడు వచ్చి కొయ్యి ఇక్కడ పీజర్ కూడా ఏం జరుగుతుంది అనేసి అంటే ఎప్పుడైతే సమస్య ఉంటుందో అప్పటి వారికి అప్పటి మందం ఏదో తాత్కాలికంగా పని చేసిపోతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ పీజాదిగూడలో కుక్కలు వీర విహారం చేస్తూ ఉన్నాయనేసి మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. తక్షణమే చర్య తీసుకోమని చెప్పినాం. ఈ తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ
డాగ్ స్క్వాడ్ ఏదైతే సెక్షన్ ఉన్నదో ఆ సెక్షన్ని మళ్ళీ పనిలోకి తీసుకోకపోతే మాత్రం 2 రోజులలో అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తామనేసి మేము హెచ్చరించడం జరిగింది. అది కమిషనర్ గారు కూడా తక్షణమే చేస్తా అనేసి మాట ఇచ్చారు. ఇది కనుక రిపీట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఆందోళనలు జరుగుతాయనేసి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపల్లోని 10వ వార్డులో ప్రజలు ఓ వ్యక్తిని చెందిన రైస్ మిల్ కాలుష్యంపై తహసీల్దార్ ఖయ్యాం, పురపాలక కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రైస్ మిల్లు ఎస్సీ కాలనీ ఉండడంతో ఇటీవల మిల్లులోంచి అధికంగా దుమ్ము ధూళితో గాలి కలుషితమై చిన్నపిల్లలకు పెద్దలకు దమ్ము, ఆస్తమా, ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని అట్టి రైస్ మిల్లును తొలగించాలంటూ గతంలో అధికారులకు విజ్ఞప్తి చేయగా మిల్లు యాజమాన్యంపై విచారణ జరిపి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించి నోటీసులు జారీ చేశారని, మిల్లు ఇండ్ల మధ్యలో ఉన్నందున తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారని, ఆయన యథావిధిగా అట్టి మిల్లు నడుస్తుందని దానిని మూసివేయలేరని కాలుష్యంపై ప్రశ్నించినందుకు వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మా సమీక్షలేంది మీరే చూసుకోవాలా, మేము సచ్చుడా బతుకుడా ఈ మార్కెట్ వాడ రైస్ మిల్తో పిల్లలు తల్లులు అంతా ఖరాబ్ అయిపోతున్నాం. ఆవకళ్ళని అవుతున్నాయి డబ్బులు. మీరు పట్టించుకోకపోతే మేము చచ్చుడే బతుకుడైతే లేదు. 2-3 ఏళ్ళ చెప్పబట్టి కానీ పట్టించుకుంటలేరు సారు, పట్టించుకుంటలేరు. మరి మీరన్నా పట్టించుకోండి, మమ్మల్ని బతికి దుమ్ము ధూళి సరుదులు జ్వరాలు ఏం ప్రాబ్లం అంటే పెద్ద రేసి మీరు నడుస్తుందంటే మళ్ళా దమ్ము రోగాలు వస్తాయి. మీరం పట్టించినా కానీ దుమ్ములతో చచ్చిపోతున్నాం, దగ్గులతో చచ్చిపోతున్నాం. రేపు ప్రెగ్నెంట్ ఉన్నా కానీ వాళ్ళకు ఆపరేషన్లు అయినా బతకలేరు. బట్టలు ఎండేసుకోవత్తలేరు. సారు చేతులు పెడితే చూడా దుమ్ముకు అచ్చులు వస్తున్నాయి, కాళ్ళకు నడితే చూడా అచ్చులు వస్తున్నాయి, బట్టలకు దుమ్ము లేదు. జిఎంఆర్ కార్పొరేషన్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన నమూనా చిత్రాలను అధికారికంగా విడుదల చేసింది. గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీలోకి రావడం జరిగింది. దీనిని పురస్కరించుకుని శ్రీకాకుళం ముఖ్య నాయకులను హోటల్ నాగావళిలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎచ్చర్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎచ్చర్ల నాయకులు భూపతి అర్జున్, దన్నల చిరంజీవి, బొంతు విజయకృష్ణ, భాస్కర్, రామకృష్ణ, మల్లేశ్వరరావు, రవీంద్ర, రాము, వడ్డిపల్లి శ్రీను, అడపక అప్పలరాజు, దాసరి రాము, మీసాల రామకృష్ణ, తమ్మినేని శ్రీనివాసరావు మరియు మండల అధ్యక్షులు పాల్గొన్నారు. సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకుని ఎన్నికలు వచ్చిన వేళ 82 మంది సిట్టింగ్లను మారుస్తాననడం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ సిపిఐ కార్యాలయం నీలం రాజశేఖర్ భవన్లో రామకృష్ణ మీడియా సమావేశంలో ప్రసంగించారు. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్టింగ్లను మారుస్తానంటే ఎమ్మెల్యేలు నిలదీయాలని ప్రశ్నించాలని ఆయన కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా పార్టీ ఓటమి చవిచూడనుందని, అందుకు రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధమై ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పోకడానికి వ్యతిరేకంగానే ఆయనను ప్రజానీకం ఇంటికి పంపారని అన్నారు. త్వరలో భువనేశ్వర్లో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో సిపిఐ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ పొత్తులు ఉండనున్నాయని రామకృష్ణ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములను అందజేయడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులు అనడం సబబు కాదని, జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. ఎందుకు ముందుకు సాగలేకపోయారు, పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి వల్ల ఏ రకంగా నష్టం జరిగింది, ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే రేపు 16, 17 తేదీల్లో రేపు ఎల్లుండి భువనేశ్వర్లో జరుగుతున్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయం మేరకు రేపు 19వ తేదీ సమావేశాల్లో కూడా మా పార్టీ వ్యవహరిస్తుంది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు ఏ రకంగా ఉండాలనే అంశం పైన కూడా ఈ కార్యవర్గంలో
ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. తర్వాత రెండో అతి ముఖ్యమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా చూస్తాను. మామూలుగా ఎన్నికల నోటిఫికేషన్ రాలే, లేదా ఎన్నికలు ఇంకా దాదాపు 4 మాసాల పైనగానే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఓటమి కనీస వేతనాలు చెల్లించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్క్లో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఇవాళ ఉదయం 7 గంటలకు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిన్నటి నుంచి జీవీఎంసీ గాంధీ పార్క్లో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ గాంధీ పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మహాప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్నటి నుంచి ధర్నాలో పాల్గొన్న ఆశా వర్కర్లను ఇవాళ ఉదయం 7 గంటలకు అక్రమంగా అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు, కమిషనరేట్లోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలు విరమించేది లేదంటూ ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తల్లి ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి చాలా కష్టపడిపోద్ది. అదే అంగన్వాడీ సెలవైన రోజు అమ్మో అంగన్వాడీ సెలవు మా పిల్లల్ని మేము ఎలా చూడాలని సిబ్బంది వెళ్ళి అంగన్వాడీ కేంద్రం గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రారావు చందుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పంతులు గారు మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఉరుకూటి చందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ వాచ్లు గుడివాడ అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోల గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాల్లో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారి నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డోకా ఉండదు. ఆయన కష్టపడి వచ్చిన నాయకుడు. ఆయనకి కార్యకర్తల గురించి బాగా తెలుసు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చారు. గాజువాక నుంచి రాలేదు, పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయన వచ్చిందే 55వ వార్డు నుంచి. అక్కడికి వెళ్ళి ఆయన నిరూపించుకున్నారు. గాజువాకలో నిరూపించుకోవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఏ నాయకుడికైనా ముందు ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం. మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపు డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కనీస వేతనాలు చెల్లించాలంటూ గత 4 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. న్యాయపరమైన కోర్కెల కోసం అంగన్వాడీ ఆడబిడ్డలు చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతానని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే సంస్కృతి వైకాపా ప్రభుత్వానిదని కేఏ పాల్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. నా హృదయపూర్వక వందనాలు. నిన్న మీరు నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక వందనాలు. నేను అడుగు పెట్టిన ఏ ప్రాబ్లము సమస్య సాల్వ్ అవ్వకుండా ఉండదు. మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీ కేఏ పాల్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చూడండి, అంగన్వాడీల కోరికలు మీలాగా నాలాగా గొంతమ్మ కోరికలు కావు. మీకు ముఖ్యమంత్రి అవ్వాలని
ముఖ్యమంత్రి గారు వీళ్ళు మీ చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు, కూతుర్లు, మీరు అడిగిన కోరికలు ఆకాశాన్ని అంటుకోలేవు. మీ కోరికలు నా కోరికల కంటే చిన్న కోరికలే. వాళ్ళు ఏమడుగుతున్నారు? పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఎంజీఆర్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంజీఆర్ గారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర ముగింపు సభ మరియు ఎన్నికల శంఖారావం సభకు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు పాతపట్నం టీడీపీ మండల అధ్యక్షులు పైలా బాబ్జీ, హిరమండలం టీడీపీ మండల అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, ఎల్లన్పేట మాజీ టీడీపీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, మాజీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. 5 మండల అధ్యక్షులు మరియు నా ముందున్న తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణాలు 4 ఉన్నాయి. ఆ 4 కారణాలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. కానీ పెట్టడానికి గల కారణం ఏంటంటే నా మనసులో ఉన్న భావాలని, ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి మాత్రమే ఈరోజు ఈ సభాపంగం పెట్టింది. అదే కాకుండా మన గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు ముగింపు సభ 20వ తారీఖున అదే భోగాపురం దగ్గర, పోలుపల్లి దగ్గర భూమి పూజ చేశారు. ఆ రోజు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ రోజు రేపు అంటే 20వ తారీఖు ఉదయం ఇక్కడ 10 గంటలకు బోడుప్పల్లోని ఎస్ఆర్డీజీ స్కూల్ విద్యార్థుల వార్షిక ప్రణాళికలో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ను విద్యార్థులతో కలిసి సందర్శించడం జరిగింది. వారికి పోలీస్ స్టేషన్లో నిత్యం జరిగే పనులు, ఫిర్యాదులు రాయడం, కేసుల విచారణ పద్ధతులు, నేర నివారణ చర్యలు, కోర్టు మానిటరింగ్, నేరాల విచారణ, నూతన టెక్నాలజీ పద్ధతులు, బాధితులకు కల్పించే న్యాయ సలహాలు, మహిళా మరియు వృద్ధులకు అందించే సహాయక చర్యలు మొదలైనవి వివరించి పోలీస్ స్టేషన్లో గల వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పిల్లలకి చూపించడం జరిగింది. అలాగే మీటింగ్ హాల్ నందు సైబర్ నేరాల రకాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాల వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత, తోటివారికి సహాయపడటం మొదలైన విషయాలపై శిక్షణ కూడా నిర్వహించడం జరిగింది. డీజీ స్కూల్ నుంచి వచ్చాము. బోడుప్పల్ బ్రాంచ్ వచ్చేసి మాది. అండ్ మేము ఇక్కడ పిల్లలందరినీ తీసుకొని వచ్చాము, స్టూడెంట్స్ అందరినీ కూడా. అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ పోలీస్ పీపుల్ అందరూ కూడా మాకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ అంటే అవేర్నెస్ ఇచ్చారు. అన్నిటి గురించి కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్కి అందరికీ కూడా దే ఆర్ వెరీ సపోర్టింగ్ అస్. అండ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన నమూనా చిత్రాలను అధికారికంగా విడుదల చేసిన జీఎంఆర్ కార్పొరేషన్. సిట్టింగ్లను మారుస్తాననడం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాలి తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కనీస వేతనాలు చెల్లించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.